హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటారండి. మరి అలాగే ఈరోజు మీకు చెప్పడానికి ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. కంటెంట్ ఏంటంటే జస్ట్ వెయిట్. కంటెంట్ తెలుసుకునే ముందు మరి ఎప్పుడులాగానే ఒక్కసారి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుంది, గంట గట్టికి కొట్టండి, వదిలేసిపోవాలన్నమాట. ఓకే, మరి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కానీ కంటెంట్ ఏంటంటే మనం ప్రతిసారి హీరోస్ కానీ కమెడియన్స్ కానీ మిమిక్రీస్ చూస్తూ ఉంటాం. కానీ ఈసారి వెరైటీగా ఏదో చిన్న ప్రయోగం చేస్తున్నాను, నన్ను తిట్టుకోవద్దు. ఏంటంటే కొన్ని జంతువులు అవి మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే వాటి భాషలో మనకు అర్థమయ్యేలాగా మాట్లాడితే కొన్ని జంతువులు అవి చూస్తూ ఉన్నాను. మరి వాటిని మీ ముందుకు తీసుకొచ్చా, అవి ఎట్లా మాట్లాడితే చూద్దాం. ముందుగా పిల్లి హిందీలో మాట్లాడుతుంది. హిందీలో ఏంటంటే ఒక ఇంటికి వెళ్తుంది, అక్కడి నుంచి నేను రావచ్చా అని అడుగుతుంది. గోడ మీద కూర్చుని నేను రావచ్చా ఇంట్లోకి అని అడుగుతుంది. అది ఎలా అడుగుతుంది? మే ఆవు అంటే నేను రావచ్చా అని హిందీ. మరి చాలామంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. కొడుక్కి ఇంగ్లీష్ నేర్పకపోయినా కానీ కుక్కకు మాత్రం ఇంగ్లీష్ నేర్పుతారు. ఎలాగంటే సపోజ్ ఇంట్లోకి ఎవరన్నా వస్తుంటే కుక్క ఇంగ్లీష్లో ఏమంటుంది? గో అంటుంది, అంటే వెళ్ళిపోమని, రావద్దు వెళ్ళిపోమని. మరి అలాగే ఇంకొక జంతువులు తీసుకుంటే పంది తీసుకుంటే పంది ఏ రకంగా అరుస్తుంది? అదేంటంటే మరి ఈ రకంగా అరుస్తుంది. మరి అలాగే ఇంకా అంబులెన్స్ అంబులెన్స్ ఏంటంటే ఇప్పుడు పోలీసులు అంబులెన్స్ వస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే సిగ్నల్ అది దొంగలను పారిపోమని. దొంగలు దొరుకుతారు, అది సైరన్ కొట్టుకుంటూ వస్తుంది, దొంగలను పారిపోమని అనమాట. ఎలాగంటుందంటే మరి గో అంటుంటే దొంగ ఆగుతాడా? ఆడు ఎప్పుడో చంపైపోతాడు. మరి ఈ రకంగా ఉంటుందండి. మరి అలాగే ఇప్పుడు హెలికాప్టర్ సౌండ్ ఎలా ఉంటుందంటే విడిగా చూద్దాం. హెలికాప్టర్ సౌండ్ మరి ఈ రకంగా ఉంటుంది. మరి అలాగే గుర్రం ప్లస్ బైక్ మీద మనిషి వస్తున్నాడు, గుర్రం వస్తుంది. మరి ఈ రెండు సౌండ్లు కలిపి చేస్తే ఎట్లా ఉంటుంది? రెండు ఒకటేసారి వస్తాయి సౌండ్లు, కలిపి చేస్తే ఎట్లా ఉంటుంది చూద్దాం. గుర్రం సౌండ్ ప్లస్ మనిషి బైక్ వేసుకెళ్తున్నాడు, ఆ బైక్ సౌండ్. మరి ఈ రకంగా ఉంటుంది. మరి అలాగే ట్రైన్, అప్పట్లో మనకి ఇవి ఉండే ఏంటవి ఏమంటారు దాన్ని? ఈ ట్రైన్స్ అండి, కరెంటు ట్రైన్లు కాకుండా మనకి బొగ్గుతో నడిచే ట్రైన్లు. అవి ఎట్లా అంటే అవి ఎలా వెళ్తాయంటే ఫస్ట్ స్టార్టింగ్ మరి ఈ రకంగా ఉంటుంది. మరి ఇలాగా ఇంకా కొన్ని తీసుకుంటే చాలా రకాలు ఉంటాయి. కానీ ఇంకా ఇవి మాత్రమే నేను మీ ముందు చేయాలనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇవి నచ్చినట్లయితే ఏదో చిన్న ప్రయోగం చేశానండి, తిట్టుకోవద్దు. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి. మరి అలాగే ఈ కరోనా వైరస్ మహమ్మారి అనేది ఒకటి వచ్చేసింది. మరి దీని నుంచి మీరు దూరంగా అంటే బయటకు కదండి, ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు బయటికి. దయచేసి సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి ప్రతి మనిషికి కూడా. మరి అలాగే పోలీసులు వాళ్ళు కొడుతున్నారంటే ఊరికే కొట్టరండి. మనం మరి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం బయటికి వెళ్ళకుండా మన దేశానికి మనం కాపాడాలంటే ఇంట్లో ఉండే యుద్ధం చేసుకోవాలి మనం. కాబట్టి ఎవరు కూడా ఈ కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి పోరాడాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.